అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరము నవంబర్ మాసము 29వ తారీఖు శుక్రవారం నాటి ధ్యానాంశము ఆకాశము ఒక యుద్ధ రంగము. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7 మరియు 8 వచనముల యందు అంతటా ఆకాశమునందు యుద్ధము జరిగెను. ఘటసర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవకపోయిరి. పరలోకం నుండి త్రోయబడిన అపవాదైన సాతాను ఆకాశ మండలమును తన యొక్క నివాసముగా చేసుకొని అతనితో అపవిత్ర ఆత్మల సమూహములు ఆకాశ మండలమునందు నివాసము చేయుచున్నాయి. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, ఏలైనగా మనము పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమునందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. అదే సమయం నందు ప్రభు ఆకాశ మండలమునందు కూడాను అధికారము గలవాడై ఉన్నాడు. యేసుక్రీస్తు పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది అని చెప్పాను. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం. ఆకాశము ఆయనది, భూమియు ఆయనది. భూమి మీదున్న దేవుని యొక్క బిడ్డలు మోకాళ్ళ యందు నిలబడి ఏక మనసుతో ప్రార్థించుటకు ప్రారంభించినప్పుడు ఆకాశ మండలమునందు యుద్ధము జరుగుతున్నది. దేవుని యొక్క దూతలకును సాతాను యొక్క దూతలకును మధ్య భయంకరమైన పోరాటము జరుగుతున్నది. మీరు ఎంతకెంతకు ప్రార్థించుచున్నారో అంతకంతకు ఆకాశ మండలమును యందు జరుగుచున్న యుద్ధములో జయమును పొందుదురు. ఇజ్రాయేలు ప్రజలు అరణ్యమునందు ప్రయాణము చేసినప్పుడు అమాలేకులు వచ్చి రెఫీదీమునందు ఇజ్రాయేలీలతో యుద్ధము చేసిరి. నిర్గమకాండము 17వ అధ్యాయం 8వ వచనం. అదే సమయం నందు అది ఆకాశ మండలమునందు జరిగిన ఒక యుద్ధముగా ఉండుట చేత మోషే ఆకాశమునకు తిన్నగా తన యొక్క చేతులను ఎత్తెను. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇజ్రాయేలీలు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకులు గెలిచిరి. నిర్గమకాండం 17వ అధ్యాయం 11వ వచనం. ఒక ఇల్లు ప్రార్థనా ఇల్లుగా ఉండి ఆ ఇంటిలోని దేవుని యొక్క బిడ్డలు ఉపవాసముండి ప్రార్థించుచున్నప్పుడు ఆకాశ మండలమునందు యుద్ధము ప్రారంభించుచున్నది. మీ పక్షమునందున దేవుని దూతలు ఆకాశ మండలమునందు గల దురాత్మల సమూహముతో యుద్ధము చేసి సాతాన్ను జయించుచున్నారు. మీరు ఇట్టి ఆత్మీయ యుద్ధమునందు జయము పొందినట్లు దేవుని యొక్క వాక్మీయున్న ఆత్మ ఖడ్గమును చేత పట్టుకునుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. దేవుని యొక్క వాక్యము అన్నది జీవమును బలము గలది, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగలదిగాను ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. బైబిల్ గ్రంథము సెలవిచ్చున్నది, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనక మీరు వారిని జయించి ఉన్నారు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇజ్రాయేల్లో శకునము లేదు. సంఖ్యాకాండం 23వ అధ్యాయము 23వ వచనం. ప్రభువు మీతో ఉన్నాడు, మీకు విరోధముగా రూపించబడుచున్న ఎట్టి ఆయుధమైనను వర్ధిల్లకపోవును. మీ కొరకు యుద్ధము చేయుచున్న ప్రభు లోకమును శరీరమును సాతాను జయించినవాడు. దేవుని బిడ్డలారా, వాగ్దానపు వాక్యములను పట్టుకుని ప్రార్థనయందు పోరాడుడి. ఆకాశ మండలమునందు గల దురాత్మలకు విరోధముగా మీ యొక్క చేతులను హృదయములను పైకెత్తుడి. నేటి ధ్యానమునికి మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయమును అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 57వ వచనం. నేటి వేద పట్టణము ఉదయము యెహెజ్కేలు గ్రంథం 35 మరియు 36 అధ్యాయం, సాయంత్రము పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్. ఆమేన్.